సంగారెడ్డిలో టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు జావీద్ అలీ ఆధ్వర్యంలో నూతన భవనానికి శంకుస్థాపన చేసిన కేంద్ర సంఘం అధ్యక్షులు జగదీశ్వర్ కార్యదర్శి ముజీబ్. సంగారెడ్డి బైపాస్లో టీఎన్జీఓఎస్ నూతన భవనానికి భూమిపూజ చేసిన రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ కార్యదర్శి ముజీబ్. సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో ప్రభుత్వం టీఎన్జీఎస్ భవన నిర్మాణంకు కేటాయించిన స్థలంలో భూమి పూజ చేయడానికి టీ.ఎన్.జీ.ఓ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం.డి. జావీద్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్, విశిష్ట అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ కార్యదర్శి ముజీబ్లు మాట్లాడుతూ టీఎన్జీఓస్కు స్థలం కేటాయించినందుకు ప్రభుత్వానికి మరియు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి కొండా సురేఖ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఎంఆర్ఓ దేవదాస్ గారికి ప్రత్యేకంగా టీఎన్జీఓ సంఘం పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఎం.డి. జావీద్ అలీ మాట్లాడుతూ ఈ యొక్క భవన నిర్మాణానికి స్థలానికి కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే అందరి సహాయ సహకారాలతో భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని, అలాగే భవన నిర్మాణానికి తమ వంతుగా కృషి చేస్తామని, జిల్లా కలెక్టర్ ఉద్యోగుల పక్షాన ఉంటారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి. రవి, అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, పి. వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కేంద్ర సంఘం సభ్యులు నిర్మల రాజకుమారి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ హష్మి, సంగారెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు వెంకటేశం, పటాన్చెరు తాలూకా అధ్యక్షులు ప్రమోద్, నారాయణఖయేడ్ తాలూకా అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్, అందోల్ తాలూకా అధ్యక్షులు నర్సింలు, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, షకీల్, విజయ్ మరియు జిల్లాలోని ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 2వ ఫ్లోర్ కు డబ్బులు ఇచ్చి కట్టిన సంగతి. మరి ఇలా అన్ని జిల్లాలో ఇటువంటి భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండడం వల్లనే ఆ రోజు ఉద్యోగులకైనా సేవ చేసుకునే, ప్రజలకు కూడా సేవ చేసే సంఘం టీఎన్జీఓ సంఘం. మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా టీఎన్జీఓ సంఘానికి ట్యాక్సెస్ సార్ 2019లో ఒక జీవోని తీసుకొచ్చి వాళ్ళ ట్యాక్స్ కట్టాలంటే టీఎన్జీఓ సంఘం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఉద్యోగులకే కాకుండా ప్రజలకు సేవ చేసే సంఘం టీఎన్జీఓ సంఘం. దీనికి ఆఫీస్ నోట్ ఇచ్చేసి సీఎం నోటు పంపి దీనికి కమర్షియల్కైనా ఆఫీస్కైనా ఎటువంటి ట్యాక్స్ తీసుకోలేదని మున్సిపల్ మన దానకిషోర్ గారికి నోట్ ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత బదులు ల్యాండ్ ఇచ్చి ఇలా ఎన్ని చిక్కులున్నా, ఎన్ని కోర్టు కేసులున్నా కోర్టు కేసు కూడా మనకు అనుకూలంగా తీర్పు రావడం, ఇవాళ ఇవ్వడం, మేము కూడా ఇక్కడ ఉన్న నాయకులనైనా కలెక్టర్ గారిని అభినందించడానికి, కృతజ్ఞతలు చేయడానికి రావడం జరిగింది. మొన్ననే లాంచ్ చేసి చూసారు భూభారతి. ముఖ్యమంత్రి గారు స్పెషల్గా భూభారతి అనే కార్యక్రమాన్ని తీసుకొని దానిలో ఉన్న లోపాలను సవరిస్తామని చెప్పి పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాలను తీసుకున్నందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ పథకాలను ముందు తీసుకొని తెలంగాణ నెంబర్ 1 కావడానికి కారణం ఉద్యోగులుగా గురించి ఇలా ముఖ్యమంత్రి గారు చాలా సమస్యలు మాట్లాడిన సందర్భం. కొద్ది ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాత ఇస్తాన్నారు, కృతజ్ఞతలు తెలియజేశాం. మాకు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాయి మరి ప్రభుత్వం కొంచెం మీరు ఉద్యోగులుగా ఎక్కువ శ్రమపడండి, మీరు వచ్చిన ట్యాక్సులతోనే మీకు కూడా ఇవన్నీ ఇస్తామని చెప్పినాం. మేము కూడా అలాగే కష్టపడుతున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఏ సూచనలు సలహాలు ఇచ్చినా ఇలా ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా మరి వారికి కూడా మేము తెలియజేశాం. మా ఉద్యోగుల జీతభత్యాలు కూడా మీరు ఇవ్వండి, ఇంకా కష్టపడతారంటే దాన్ని కూడా సానుకూల స్పందించి దాదాపు 3 గంటలు మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. ఈ మధ్యనే ఒక 3-man కమిటీ ఉన్నది, సబ్ కమిటీ, ఆ కమిటీలో కూడా చర్చిస్తామన్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాం.
సభాధ్యక్షులు టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ గారికి, అట్లాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీఎన్జిఓస్ రాష్ట్ర కేంద్ర సంఘం అధ్యక్షులు మానవ్ జగదీశ్వర్ గారికి, సెక్రటరీ జావేద్ గారికి, ముజీబ్ గారికి, అట్లాగే సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రవి గారికి, తహసీల్దార్ సంగారెడ్డి గారికి, దేవిదాస్ గారికి, అట్లాగే అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ఇక్కడ ముందు ఉన్నటువంటి టీఎన్జిఓస్ జిల్లా ఉద్యోగులు, నా తోటి సహోద్యోగులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం ఈరోజు జరగడానికి ముఖ్యమైనటువంటి కారణము, ఈ భూమి అనేది కొంత ఇష్యూ ఉంది. ఆ ఇష్యూని మనం సాల్వ్ చేసే విధంగా ఎప్పటికప్పుడు కోర్టులో మనం కౌంటర్స్ వేసుకొని ఆర్డర్స్ తెచ్చుకోవడానికి కృషి చేసినటువంటి ఆడియో గారికి అండ్ అట్లాగే తహసీల్దార్ గారికి, వాటిని ఫాలోఅప్ చేస్తున్నటువంటి జావేద్ అలీ గారికి, ఎప్పటికప్పుడు సూచనలు చేసినటువంటి మనకు జిల్లా కలెక్టర్ గారికి, వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వారి వల్లనే ఈరోజు మనకి ఈ భూమి అనేది మనకు కోర్టు నుంచి మనకు ఆర్డర్ రావడం తోటి మనకి సాధ్యమైంది. సో ఇది కొంత మనం ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ ఈ భూమి, ఇది ఆల్టర్నేట్ భూమి ఇవ్వడానికి మనకు అక్కడ ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మనకు ఇచ్చినటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఆ శాంక్షన్ ని బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరికీ కూడా ఈ ల్యాండ్ మనకు టీఎన్జిఓస్ ప్రభుత్వానికి ఫేవర్ గా రావడం అనేది చాలా శుభసూచకం. సో దీన్ని మనం కాపాడుకోవాలి అండ్ అట్లాగే ప్రజా ప్రయోజన అవసరాల కోసమే దీన్ని వినియోగించాలని చెప్పి సంఘం తరఫున కూడా నేను సంఘానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో అట్లాగే మా జగదీశ్వర్ గారు నాతోటి ఆల్మోస్ట్ అంటే 13 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. నేను సర్వీస్ లో ఉద్యోగం జాయిన్ అయినప్పటి నుంచి మేమందరం అప్పుడంతా కూడా కలిసి తిరిగే వాళ్ళము. ప్లస్ ఈవెన్ తెలంగాణ ఉద్యోగ సాధనలో కూడా అప్పుడు దీనెన్ స్వామి గౌడ్ గారు, తర్వాత రాజేశ్వర్ గారు, అందరితోటి మేము అక్కడ కలిసి ఉండేవాళ్ళం. సో ఉద్యోగుల సంఘం టీఎన్జిఓస్ అనేది నాకు చాలా చాలా దగ్గర ఉన్నటువంటి సంఘం నాకు ఇది. సో ఇది ఎందుకంటే మా మామగారు కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఓవరాల్ గా ఈ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు అండ్ అట్లాగే ఈ భవనాన్ని అంటే ఇంకా ఫర్దర్ శాంక్షన్స్ కోసం కూడా మనకి ఇంకా కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో కొంత ఫండింగ్ కూడా అవసరం ఉంది. సో దానికి కూడా మనము కొంచెం ప్రయత్నం చేద్దాము. అందరం కలిసి ప్రయత్నం చేస్తే మనం కూడా ఈ సంఘం పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న జనరల్ సెక్రటరీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జగదీశన్న గారు, పెద్దలు గౌరవనీయులు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, మరొక పెద్దలు ఎంఆర్ఓ గారు, మా సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మిత్రులు రవి గారు, గౌస్ గారు, మేడం నిర్మల గారు, సంగారెడ్డి జిల్లా కార్యవర్గం, మహిళలు, మరి ఉద్యోగులకు అందరికి కూడా, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాన ఉద్యమ అభినందనలు, శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు మరి తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం, తెలంగాణ ఎన్జిఓస్ సంగారెడ్డి జిల్లా ఆలోచన మేరకు నిరంతరంగా గత సంవత్సరాల నుంచి మీరు పోరాడి మరి అటు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ యాంత్రాంగం, మరి దాంట్లో సహాయం సహకారం అందించిన ప్రజాప్రతినిధులకు అందరికి కూడా మరోసారి ఉద్యమ అభినందనలు తెలియపరచుకుంటూ, ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల పట్టుదల, మీ ఆలోచన విధానం, తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేసిన తీరు, తెలంగాణ ఎన్జిఓస్ కీర్తిని పెంచిన తీరు, నిరంతరంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు ప్రజల కోసం, ఇటు ఉద్యోగుల కోసం, ప్రభుత్వం కోసం, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను గడప గడప మోస్తూ, ఏ ప్రజలైతే మరి మనకు ట్యాక్సెస్ కడుతున్నారో మనం జవాబుదారీ వ్యవస్థలో ఉండి వారు కట్టిన పన్నులతోనే మనం జీతభత్యాలు తీసుకుంటాం కాబట్టి జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం. ఆ జవాబుదారీ వ్యవస్థలనే ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఎన్జిఓస్ అంటే ఒక బ్రాండ్. 80 సంవత్సరాలు మరి ప్రపంచంలో 2 యూనియన్లు ఉన్నాయి. రష్యాలో ఒకటి ఉంది, అది దాని వయసు 82 సంవత్సరం.
తెలంగాణ ఎన్జిఓస్ వయసు 80 సంవత్సరాలు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు ఇందాక రాష్ట్ర అధ్యక్షులు అన్నట్లు అనేక విషయాలపైన 45 నిమిషాలు వారి ఇంటిపైన సమయం ఇచ్చారు. చాలా విషయాలు వారితో మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక వారికి అనుమానాలు ఉండే ఆ అనుమానాలన్నీ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, 100కు 100% మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మాది సాయిబాబా సిద్ధాంతం. మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు చిన్న బతుకులు, ఒక ఇంక్రిమెంట్ వస్తే 1/2 కిలో మిఠాయి తీసుకుపోయే బతుకులు. అట్లాంటి ఉద్యోగుల పైన ఆజ్మాయిష్ చేయవద్దని చెప్పినాం. వారు దాన్ని కూడా ఒప్పుకున్నారు. మరి మిగతా కొన్ని అంశాలపైన కూడా వారు స్పందించడం జరిగింది. మీరు అందరూ కూడా చూసిండ్రు. ఈ రోజు తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కూడా 5 నుంచి 6 ఇంక్రిమెంట్ రాలే, మెడికల్ హెల్త్ కార్డు నడుస్తలేదు, 317 జీవోల సమస్యలు పరిష్కారానికి రాలేదు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పిండ్రు, మీరు ఎవరిని నమ్మద్దు, మీ రేవంత్ అన్నని నమ్మండి, మీ ముఖ్యమంత్రిని నమ్మండి, మీకు రూపాయి ఇవ్వవలసిన బాధ్యత నా పైన ఉంది, నేను ఇస్తా, ₹1 కూడా మీకు ముంచే అవకాశం లేదు. నేను ఏమనుకున్నా అంటే ఆ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న ప్రభుత్వాలకు 3,50,00,000 కోట్ల రూపాయలే అప్పు ఉంది అనుకున్నా. కానీ దాదాపు 6 లక్షల పైచీలకు అప్పు ఉంది. నెల అయితే 5,000 కోట్ల రూపాయలు. 28, 29 తేదీ నుండే 10వ తేదీ లోపల రామకృష్ణారావు గారికి చెప్పి ఏదైనా అప్పు తీసుకురండి, 5,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టాలని చెప్తా ఉన్నా. ప్రతి నెల 5 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారు కాబట్టి మీ పైసలు ఆగినాయి, కానీ మీకు ఇబ్బంది పెట్టాలన్నది నా ఆలోచన కాదని చెప్పి వారికి కృతజ్ఞతలు కూడా తెలియపరిచినాం. మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం. దానికి నిదర్శనమే ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, వీరందరూ కూడా ఎన్ని కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా మన కోసం టైం కేటాయించి న్యాయస్థానాల పోరాటాలు చేసి మీ అందరి ఆలోచనతోని ఈ రోజు మళ్ళీ ఒక 1000 గజాల భూమి తీసుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, పైరవీలు చేసే సంఘాలకు బొందకు కూడా జాగిస్తలేదు. కానీ